సినిమాలు, రాజకీయం, వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తగిలిన పవన్ కళ్యాణ్ కు యూత్ మరియు అభిమానుల మద్దతు ఎప్పుడూ కొండంతగా నిలిచింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా తమదైన మార్కు పాలనతో ప్రజల ప్రశంసలు అందుకుంటున్న పవన్ కళ్యాణ్ జాతీయ అంశాలపై తీసుకుంటున్న కొన్ని రాజకీయ నిర్ణయాలు మాత్రం యువతలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఇటీవల భోగాపురం సభలో ప్రధాని మోదీ మరియు నీట్ ఆందోళనలపై పవన్ చేసిన వ్యాఖ్యలు, దానికి సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్న ప్రతిస్పందన పూర్తి వివరాలను ఈ వీడియోలో చాలా క్లియర్గా చూద్దాం. హాయ్ హలో, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానంలో యువత పాత్ర అత్యంత కీలకమైనది. గతంలో ఎదురైన పరాజయాలు, వివాదాలలోనూ అభిమానులు ఆయనకు అండగా నిలిచారు. ఇక డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ మరియు ప్రజల సంక్షేమంపై ఆయన చూపుతున్న చొరవకు సాధారణ ప్రజల నుండి కూడా విశేషమైన ప్రశంసలు లభిస్తున్నాయి. ఒక పరిణతి చెందిన నాయకుడిగా పవన్ తన తీరుతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. అయితే పాలనలో ప్రశంసలు అందుకుంటున్నప్పటికీ జాతీయ అంశాలతో పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న రాజకీయ వైఖరిపై యువత నుంచి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ మరియు ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన ఇస్తున్న గట్టి మద్దతుపై సోషల్ మీడియాలో పొలిటికల్ డిబేట్ నడుస్తుంది. కేంద్ర ప్రభుత్వ విధానాల పట్ల వ్యతిరేకత ఉన్న కొందరు యువకులు పవన్ వైఖరిని ప్రశ్నిస్తున్నారు. ఇటీవల జరిగిన భోగాపురం బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ దేశవ్యాప్తంగా సాగిన నీట్ పరీక్షల ఆందోళనల ప్రస్తావన తెచ్చారు. ఈ క్రమంలో ప్రధాని మోదీకి మద్దతుగా ఆయన చేసిన వ్యాఖ్యలపై యూట్యూబ్, ఎక్స్ వంటి సోషల్ మీడియా వేదికలలో నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. పవన్ మాటలను కొందరు సమర్థిస్తుండగా మెజారిటీ యువత మాత్రం ఆయన అభిప్రాయంతో ఏకీభవించలేకపోయామని కామెంట్ల ద్వారా అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండ్ మరియు యువత ఆలోచన విధానం పూర్తిగా మారిపోయాయి. తమ అభిమాన నాయకుడు లేదా హీరో చెప్పారు కదా అని గుడ్డిగా మద్దతు తెలిపే రోజులు పోయాయి. ఏది సరైనదో దానికి మద్దతిస్తూ తమకు నచ్చని అంశాలపై నాయకులను సహేతుకంగా ప్రశ్నించే ధోరణి నేటి తత్వంలో కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ క్రేజ్ లేదా ప్రభావం తగ్గలేదనడానికి ఆయన సభలకు వస్తున్న జనాభాయే నిదర్శనం. కానీ యువత ఆలోచనలు ఇప్పుడు నాయకుడి వ్యక్తిత్వం కంటే అంశాల వారీగా మారుతున్నాయి. పవన్ కళ్యాణ్ వంటి ప్రజాదరణ ఉన్న నాయకుడికి ఆవేశపూరిత ప్రసంగాలతో పాటు మారుతున్న యువత ఆలోచనలను, ప్రజాభిప్రాయాల్ని గమనించి దానికి అనుగుణంగా స్పందించడం కూడా రాబోయే రోజుల్లో అత్యంత కీలకం కానుంది. మరి భోగాపురం సభలో నీట్ మరియు ప్రధాని మోదీపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మరియు మారుతున్న యువత సోషల్ మీడియా ట్రెండ్స్ పై మీ అభిప్రాయం ఏంటి? మీ అమూల్యమైన ఆలోచనలను కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా రాయండి. మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్ రాజకీయ వార్తలు, నిష్పాక్షిక అప్డేట్స్ మరియు విశ్లేషణల కోసం మా ఛానల్ ని ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్.